హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు. పంచమవేదమైన మహాభారతం గురించి 20 ముఖ్య ప్రశ్నల్లో మీకు ఎన్నిటికి సమాధానాలు తెలుసో కింద కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, మహాభారతం రాసింది ఎవరు? ఏ వాల్మీకి, బి వేదవ్యాస, సి విశ్వామిత్ర, డి వశిష్ఠ. ఆన్సర్ బి వేదవ్యాస. క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్య కాలంలో వేదవ్యాస మహర్షి చెప్తుంటే వినాయకుడు రాసినట్లు పురాణాల్లో ఉంది. రెండవ ప్రశ్న, ధృతరాష్ట్రుడు భార్య ఎవరు? ఏ కుంతి, బి కౌసల్య, సి గాంధారి, డి మాద్రి. ఆన్సర్ సి గాంధారి. గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి తను కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటుంది. మూడవ ప్రశ్న, కర్ణుని పెంచిన తల్లిదండ్రులు ఎవరు? ఏ కుంతి పాండురాజు, బి ద్రుపదుడు పృషతి, సి విరాటుడు సుదేష్ణ, డి రాధా అధిరథుడు. ఆన్సర్ డి రాధా అధిరథుడు. సూర్య భగవానుడు ఆశీర్వాదంతో కుంతీదేవికి కర్ణుడు జన్మించాడు. కుంతీదేవి బిడ్డని నీటిలో వదిలేస్తుంది. సూతుడైన అధిరథుడు రాధలకి దొరుకుతాడు. వాళ్ళు కర్ణుడిని పెంచుకుంటారు. అందుకే కర్ణుడిని సూతపుత్రుడు అంటారు. నాలుగవ ప్రశ్న, పాండవులు కౌరవుల గురువు ఎవరు? ఏ భీష్ముడు, బి ద్రోణాచార్యుడు, సి కృపాచార్యుడు, డి విదురుడు. ఆన్సర్ బి ద్రోణాచార్యుడు. భీష్ముడి కోరిక మేరకు ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులు ఇద్దరికీ యుద్ధ విద్యలు నేర్పించాడు. కానీ కురుక్షేత్ర యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడు రాజనీతి వల్ల కౌరవుల వైపు నిలబడ్డాడు. ఐదవ ప్రశ్న, అర్జునుడికి గాంధీవం ఎవరు ఇచ్చారు? ఏ శివుడు, బి ఇంద్రుడు, సి అగ్నిదేవుడు, డి విశ్వామిత్రుడు. ఆన్సర్ సి అగ్నిదేవుడు. ఖాండవ వనం దహనం చేయడానికి అగ్నిదేవుడికి అర్జునుడు సాయం చేస్తాడు. దానికి కృతజ్ఞతగా అగ్నిదేవుడు వరుణదేవుడి దగ్గర ఉన్న ఆయుధాలని అర్జునుడికి ఇచ్చాడు. అందులో గాంధీవం ఉంది. ఆరవ ప్రశ్న, దుర్యోధనుడి భార్య పేరేమిటి? ఏ భానుమతి, బి సుభద్ర, సి చిత్రాంగద, డి ఇందుమతి. ఆన్సర్ ఏ భానుమతి. ఏడవ ప్రశ్న, మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచిన కౌరవుడు ఎవరు? ఏ వికర్ణుడు, బి యుయుత్సుడు, సి చిత్రసేనుడు, డి సులోచనుడు. ఆన్సర్ బి యుయుత్సుడు. యుయుత్సుడు ధృతరాష్ట్ర కుమారుడైన అధర్మానికి వ్యతిరేకంగా ధర్మం కోసం పాండవుల పక్షాన నిలిచి యుద్ధం చేశాడు. ఎనిమిదవ ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథసారథి ఎవరు? ఏ శల్యుడు, బి వృషసేనుడు, సి కృపాచార్యుడు, డి అధిరథుడు. ఆన్సర్ ఏ శల్యుడు. మద్రరాజు అయిన శల్యుడు కర్ణుడికి రథసారథిగా ఉంటూ తన మాటలతో కర్ణుడి మనోధైర్యం తగ్గించి కర్ణుడి చావుకి ఒక కారణమయ్యాడు. 9వ ప్రశ్న, మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు? ఏ 12, బి 16, సి 18, డి 24. ఆన్సర్ సి 18. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు, 18 రోజుల యుద్ధం, 18 అధ్యాయాల భగవద్గీత, ఇలా మహాభారతంలో 18 అనేది చాలా ప్రత్యేకం. 10వ ప్రశ్న, ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడు? ఏ గర్భం నుండి, బి పాత్రలో నుండి, సి యజ్ఞం నుండి, డి సముద్రంలో నుండి. ఆన్సర్ బి పాత్రలో నుండి. ద్రోణ అంటే పాత్ర అని అర్థం. భరద్వాజ ఋషి ఘృతాచి అనే అప్సరసని చూడగానే మనసు చెలించి తన వీర్యం ఒక పాత్రలో పడింది. అక్కడ నుండి ఒక శిశువు జన్మించాడు. ద్రోణంలో నుండి పుట్టాడు కాబట్టే ద్రోణుడు అనే పేరు వచ్చింది. 11వ ప్రశ్న, ఇంద్రప్రస్థ నగరం ఎవరు కట్టారు? ఏ విశ్వకర్మ, బి తక్షకుడు, సి ఇంద్రుడు, డి మాయాసురుడు. ఆన్సర్ డి మాయాసురుడు. ఖాండవనం దహన సమయంలో మయుడిని అగ్నిలో నుండి రక్షించిన పాండవుల కోసం కృతజ్ఞతగా ఇంద్రప్రస్థ అనే మయసభని నిర్మించాడు. 12వ ప్రశ్న, సహదేవుడు ఏ శాస్త్రంలో నిపుణుడు? ఏ ధనుర్విద్య, బి గదాయుద్ధం, సి జ్యోతిష్యం, డి గుర్రపు స్వారీ. ఆన్సర్ సి జ్యోతిష్యం. సహదేవుడు జ్యోతిష శాస్త్రం, భవిష్యత్ అంచనాల్లో నిపుణుడు. యుద్ధాలు, ప్రయాణాలు, ముఖ్య నిర్ణయాలకి ముహూర్తం నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించేవాడు. 13వ ప్రశ్న, ఉత్తర తండ్రి పేరేమిటి? ఏ విరాటుడు, బి శాంతానుడు, సి జనకుడు, డి శల్యుడు.
ఆన్సర్ ఏ విరాటుడు. అభిమన్యుడు భార్య అయిన ఉత్తర మత్స్యదేశ రాజు అయిన విరాటుడు కుమార్తె. పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతం చేసే టైంలో వాళ్ళ మధ్య బంధం ఏర్పడింది. 14వ ప్రశ్న, భీముడు బకాసురుడిని ఎక్కడ చంపాడు? ఏ విరాట రాజ్యం, బి ఇంద్రప్రస్థ, సి లక్క ఇల్లు, డి ఏకచక్ర. ఆన్సర్ డి ఏకచక్ర. పాండవులు వనవాసం ముందు కుంతీదేవి సలహాతో ఏకచక్ర నగరంలో బకాసురుడిని చంపి అక్కడ ప్రజలను కాపాడాడు. 15వ ప్రశ్న, కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడిని చంపింది ఎవరు? ఏ అర్జునుడు, బి ద్రుపదుడు, సి భీముడు, డి దృష్టదుమ్నుడు. ఆన్సర్ డి దృష్టదుమ్నుడు. ద్రోణాచార్యుడు అవమానించడం వల్ల పగ తీర్చుకోవడం కోసం ద్రుపదుడు యాగం చేసి దృష్టదుమ్నుడిని యజ్ఞం నుండి పొందుతాడు. కురుక్షేత్రంలో అశ్వత్థామ హతః అని ధర్మరాజు చెప్పిన అబద్ధాన్ని నమ్మి ద్రోణుడు తన ఆయుధాలు వదలగానే దృష్టదుమ్నుడు వచ్చి ద్రోణుడి తల నరుకుతాడు. 16వ ప్రశ్న, బార్బరీకుడు ఎవరి కుమారుడు? ఏ భీముడు, బి ఘటోత్కచుడు, సి దృష్టదుమ్నుడు, డి శల్యుడు. ఆన్సర్ బి ఘటోత్కచుడు. పురాణాల ఆధారంగా బార్బరీకుడు ఘటోత్కచుడు మరియు ఓరి అనే నాగకన్య కుమారుడు. అతను యుద్ధాన్ని 3 బాణాల్లో ముగించగలడు అని తెలుసుకున్న కృష్ణుడు శిరస్సుని దానంగా అడిగి యుద్ధంలో ఎవరి వైపు పాల్గొనకుండా చేశాడు. 17వ ప్రశ్న, అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చింది ఎవరు? ఏ ఇంద్రుడు, బి బ్రహ్మ, సి శివుడు, డి కృష్ణుడు. ఆన్సర్ సి శివుడు. వనవాసం సమయంలో అర్జునుడు తపస్సు చేసి శివుడి దగ్గర నుండి పాశుపతాస్త్రం పొందాడు. 18వ ప్రశ్న, శకుని రాజ్యం ఏది? ఏ మగధం, బి గాంధారం, సి పాంచాలం, డి కాంపిల్యం. ఆన్సర్ బి గాంధారం. శకుని గాంధార రాజు ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారి అన్న. తండ్రి అస్థికలతో చేసిన పాచికల వల్ల శకుని జూదంలో దుర్యోధనుడికి సాయం చేసి పాండవుల్ని ఓడిస్తాడు. 19వ ప్రశ్న, దుర్వాస ముని తండ్రి ఎవరు? ఏ అత్రి మహర్షి, బి కశ్యప ముని, సి పరాశర ముని, డి నారద ముని. ఆన్సర్ ఏ అత్రి మహర్షి. అత్రి మహర్షి అనసూయ దంపతుల కుమారుడే దుర్వాస ముని. అతనికి కోపం ఎక్కువ. ఋషికి, మునికి, మహర్షికి మధ్య తేడా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంది, దాన్ని చూడండి. 20వ ప్రశ్న, పద్మవ్యూహం ప్లాన్ చేసింది ఎవరు? ఏ భీష్ముడు, బి అశ్వత్థామ, సి కర్ణుడు, డి ద్రోణాచార్యుడు. ఆన్సర్ డి ద్రోణాచార్యుడు. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు కౌరవ సేనకి సేనాధిపతిగా ఉన్న ద్రోణాచార్యుడు తామర ఆకారంలో ఉండే వ్యూహాన్ని ధర్మరాజు కోసం సిద్ధం చేశాడు. కానీ అభిమన్యుడు లోపలికి వెళ్లి బయటికి రాలేక వీరమరణం చెందాడు. చూశారు కదండి, ఇందులో మీకు ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పురాణాలు ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మా అన్టోల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.